హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మదనపల్లి పిల్ల మనీషా రెడ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఈవినింగ్ చింత చిగురు పల్లీలు చట్నీ చేస్తున్నాను. ఒకసారి చూసేయండి మీరు కూడా ఎలా చేస్తాను. ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. నానీసా శనగ్గింజలు బాగా వేంపుకోవాలి. సో పచ్చివాసన లేకుండా మంచిగా వేంపుకోవాలి పల్లీలు. సో మా సైడు శనగ్గింజలు అంటారు, కొంతమంది పల్లీలు అంటారు. సో మేము ఎక్కువ శనగ్గింజలనే అంటాము. అలాగే ఇందులోకి నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. సో మనకు చింత చిగురు చట్నీ కాబట్టి పచ్చిమిరపకాయలు కొద్దిగా ఎక్కువే ఉండాలి. సో కారంగా ఉండాలి అన్నమాట. సో ఎందుకంటే చింత చిగురు మనకు పుల్లగా ఉంటుంది కాబట్టి. సో కొద్దిగా ఆయిల్ వేసి ఈ రెండు వేసుకుంటున్నాను. ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి దించేసుకొని చింత చిగురు వేయించుకుందాము. సో ఆయిల్ కొద్దిగా వేసి చింతాకు వేయాలి. చింత చిగురు వేస్తున్నాము. ఈ చింత చిగురు కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. చింత చిగురు బాగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. సో అలాగే నేను తెల్లవాయలు కూడా ఇందులోనే వేయిస్తున్నాను ఆయిల్లోకి వేసి. సో ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. వేసుకొని మనకు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, సో ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత